డాక్టర్ గారు మనం అంటే స్టేజ్ వైజ్కి వెళ్దాము. సాధారణంగా కౌమార దశ మొదటిసారి అతనికి ఎరెక్షన్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు ఆయన శరీరంలో వస్తాయి అంటే ఆ వయసులో తెలిసి తెలియని టైంలో ఫస్ట్ టైం కనుక అతనికి అయితే అతనికి అంటే ఏదో తప్పు చేసిన భావన లేదా ఏం జరిగిందన్న భావన తెలియని వాళ్ళు ఉంటారు. సో మనం ఈ వీడియో ద్వారా అసలు వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుంది, అది ఎంత కామను, దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనే విషయానికి కరెక్ట్ అండి. ఇది యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్కి వచ్చే క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఎరెక్షన్ అంటే అంగం గట్టిపడడం అనేది పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే వాడు నిద్ర లేచిన వెంటనే యూరిన్ ఒక ఫౌంటైన్ లెక్క పోస్తూ ఉంటారు. అప్పుడు అది కూడా ఎరెక్టెడ్ స్టేట్ ఆఫ్ పెనిస్. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో పెరిగి ఉంటుందో ఆటోమేటిక్గా ఎరెక్ట్ అవుతుంది, మళ్ళీ తనంతకు తాను వస్తుంది. అది చిన్నప్పటి నుంచి జరుగుతూ వస్తుంది యాక్చువల్గా. అయితే అబ్బాయిలకు యూజువల్గా 12 to 14 years అని చెప్పచ్చు. ఇది ప్యూబర్టీ ఏజ్. ఒక 1 or 2 years కొందరికి డిలే, కొందరికి ఎర్లీ వస్తూ ఉంటుంది. ఆ ప్యూబర్టీ ఏజ్లో అప్పుడు ఆ అబ్బాయికి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. అంటే అబ్బాయిలకి ఎలా అంటే కొంచెంగా మీసాలు రావడము, కొంచెంగా లైట్గా హెయిర్ ఫేస్ మీద రావడము, ఆ తర్వాత యాక్సిలాలో అంటాం కదండి అక్కడ కానీ జెనిటల్ పార్ట్స్ దగ్గర చిన్నగా హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ప్యూబర్టీలో వచ్చే మొదటి మార్పు. యూజువల్గా అబ్బాయిల్లో స్లోగా వాయిస్ చేంజ్ అవుతుంది, అంటే పిచ్ ఆఫ్ ది టోన్ అంటాము. సో టోన్ కొంచెం మార్పు వస్తుంది. ఇవి పేరెంట్స్ అది మదర్ అయినా ఫాదర్ అయినా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఈ స్టేజ్లో రాదు మా దగ్గరికి. ఏ స్టేజ్లో వస్తారంటే 17-18 years అప్పుడు సార్ డిగ్రీకి వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ మెడిసిన్ స్టార్ట్ అవుతుంది, ఏదో తేడా ఉన్నట్టుందని వాళ్ళ ఫాదర్ వస్తూ ఉంటారు. సార్ ఏంటో సార్ ఇంతే ఉంది పెనిస్, చాలా చిన్నదిగా ఉంది, ఏమైనా ప్రాబ్లమా సార్, వీడేమో ఇంటర్మీడియట్ అయిపోతుంది అని. ఇది మీరు అప్పుడు గమనించారు కదా, నాట్ 12 to 14 అప్పుడు గమనించాలి. ఎందుకంటే ఆ టైంలో కనుక గమనించి మీకు తేడా అనిపిస్తే ఏముందండి, సింపుల్ ఒక్కసారి ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా వాడే 13 years సార్, వీడికి ఒకసారి టెస్టీస్ అంటే వృషణాలు పెనిస్ ఓకే కదా, నేను క్యాజువల్ ఇప్పుడు ఎంతమంది మనం హెల్త్ చెకప్ చేయించుకోవట్లేదు, ఆ విధంగా చూస్తానని తెచ్చామంటే సార్ ఎందుకు సార్ ఆ టైంలోనే రమ్మంటున్నారని మీరు అనొచ్చు. అది ప్యూబర్టీ ఏజ్. నిజంగా ఆ ఏజ్ గ్రూప్కు సరిపడే లెంత్ పెనిస్ టెస్టిస్ సైజు లేకుంటే మనము ఆ అబ్బాయి హార్మోన్స్ చూసి, ప్యూబర్టీ హార్మోన్స్ చూసి అవి సప్లిమెంట్ ఇచ్చామనుకోండి, కరెక్ట్గా 1 year 1.5 yearలో కరెక్ట్ గ్రోత్ వచ్చేస్తుంది. ఆ టైంలో మనకు హైట్ కూడా పెరిగే గ్రోత్. సో ఆ టైంలో ఇచ్చే హార్మోన్స్, సప్లిమెంటేషన్ హార్మోన్స్ వల్ల యూజువల్గా కరెక్ట్ గ్రోత్ అనేది వస్తుంది. సో మదరు ఫాదరు అంటే మళ్ళీ మన కల్చర్లో ఇంకో ప్రాబ్లం ఏమంటే అబ్బాయిలు ఇవన్నీ మనము అంటే పేరెంట్స్ ఫీల్ అవుతారు. ముఖ్యంగా మదర్ అండి, మదర్ ఆల్వేస్ మదర్ అంతే. అది వాడు చిన్నవాడు కావచ్చు, 75 years వచ్చి మదర్కి 95 years ఉన్నా కూడా, కోడలు పక్కన ఉన్నా కూడా మదర్ ఏమంటుంది, అమ్మ వాడికి తినలే, ఆమెకు తెలియదా అండి, 25 ఏళ్ళు అయింది పెళ్ళి, ఆవిడకి తెలీదా, అమ్మాయి దీంట్లో కొంచెం కారం ఎక్కువైనట్టుంది వాడికి తినలే. అంటే మదర్ అంత ఇంపార్టెంట్. మా కొడుకు దగ్గర మదర్కి అసలు ఎటువంటి ఇష్యూ లేదు. సో కాబట్టి ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు కూడా ఎకనమీలో ఉంటారు, ఆయన వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి అలా అలా జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడప్పుడు చిన్న వయసు నుంచే ముఖ్యంగా అబ్బాయిలకు అటువంటి చూస్తూ ఉండాలి. జనరల్గా చూసినప్పుడే, ఎందుకండి నా దగ్గర తెచ్చేది ఫాదర్స్ కన్నా మదర్ వస్తారు, సార్ వీడేందో ఈ నడమ కొంచెం అప్పుడప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, పొద్దున పూట కొంచెము అమ్మ బ్రష్ చేసి వస్తా అని పోతాడు, చాలాసేపు ఉంటున్నాడు అంటే వాడికి ఎరెక్షన్ ఏదో వచ్చి ఉంటుంది. సడన్గా చేయి తగిలే లోపల ఆ స్టిమ్యులేషన్ వల్ల సీమన్ రిలీజ్ అవుతుంటుంది. ఆ రిలీజ్ అయినప్పుడు ఒక ప్లెజర్ అనేది వస్తుంది, ఇదేదో బాగుందని చిన్నగా నెక్స్ట్ సో హస్తప్రయోగం చిన్నగా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి పేరెంట్స్ ఎంట్రీ కాలేరు. కానీ అరే నాన్న ఓకే కదా, ఏ ఇబ్బందులు లేవు కదా, యూరిన్ అంతా చక్కగా వస్తుందా అని అడిగితే చాలు, వాడు వాడికి అప్పటికి తెలియదు, అప్పటికేం తెలియదు. కాబట్టి మా యూరిన్ అంతా వస్తుంది కానీ ఏదో వైట్ జెల్లీ కూడా కొంచెం వచ్చినట్టుంది అట్లా అన్నారు అంటేను, అప్పుడు ఆవిడ కొంచెం ఏదైనా మొహమాటం ఉన్నా, ఏమండి ఏంటి వీడేదో తేడాగా ఉన్నాడు, డాక్టర్ గారి దగ్గరకు ఒకసారి చూపించండి, ఏదో జెల్లీ అది ఇది అంటున్నాడు, చూపిస్తే అప్పుడు ఎగ్జామిన్ చేసి వాడికి మోస్ట్ ఏమండి ఇది ప్యూబర్టీలేండి, కొంచెము ఆ సెక్రీషన్స్ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ అప్పుడు వచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి వాటిని ఆ విధంగా పేరెంట్స్ అప్పుడప్పుడు గమనిస్తూ ఈ చిన్నది డౌట్ ఉన్న ఈ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఏజ్ గ్రూప్, ప్రాబ్లం లేకున్నా అందరూ భయపడేదంటే ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే సార్ టాప్ టు బాటమ్ టెస్ట్లు ఒక 30,000 టెస్టులు రాస్తారు, 10,000 ట్యాబ్లెట్స్ అని అనుకుంటారు. కానీ సో నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు. బట్ నేను ఒకటే అంటాను, ఓ చిన్న ఎగ్జామినేషన్ అమ్మ కన్సల్టేషన్ చేయించండి, చూపించండి, మీకు తర్వాత అవి ఇవి పెద్ద ఉన్నారనుకోండి అప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి అంతే. సింపుల్గా ఒకసారి చూపించడంలో తప్పులేదు, మీ వాడి ఇంపార్టెంట్ దశ కదా అది,
అని చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని కొంచెము జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇంకోటి ఎప్పుడు మా ఫిజిక్స్ లెక్చరర్ చెప్పేవాళ్ళు, ఇంటర్మీడియట్ స్టేజ్ ఇదే ఈడియట్ స్టేజ్ అని. అంటే పిల్లల గ్రోత్ మీకు అటు వెళ్ళాలి బాగా అన్నా కూడా ఇంటర్మీడియట్ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్. వెనక్కి రావాలి అన్నా కూడా ఈ టైంలో నాట్ ఓన్లీ ది టీచర్స్, పేరెంట్స్ పాత్ర చాలా ఉంటుంది. చూడండి, మీరు వచ్చే చిన్న చిన్న సినిమాల్లో కూడా ఆ లవ్ అంతా ఏదో ఇంటర్మీడియట్ స్టేజ్లో డిస్టర్బ్ అయిన వ్యక్తికి ఉన్న లక్షణాలతో కొంచెం పర్వర్షన్స్ అంటూ ఉంటారు. వాడు పెద్దగా అయిన తర్వాత కూడా అవే పాటిస్తూ ఉంటారు. సో ఆ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ షుడ్ ఏదో హాస్టల్లో చేర్చాము, మంచి కాలేజీలో చేర్చాము, నో, ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఆ అబ్బాయి గ్రోత్ బాగుండాలి. ముఖ్యంగా ఎందుకంటున్నాను, మీతో ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎంత మంచోడు అంటే సార్ మా అబ్బాయి, నిజంగా పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మీరు కూడా వింటూ ఉంటారు, నిజంగా చాలా చక్కగా చదువుతాడు, అన్నీ బాగున్నాయి, పెళ్ళయింది 6th month డైవర్స్. ఎందుకయిందండి సార్? హీ వోంట్ డూ ఎనీథింగ్. ఏమీ తెలియదు సార్ సెక్స్ అంటే. మరి నేను చదవలేదా? చక్కగా చదివాడు. మరి ఆ ఏజ్ గ్రూప్లో వాట్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఆర్ గివింగ్? నేను మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్లో కలిసినప్పుడు చెప్తున్నాయండి, 10th class వరకు మీ స్కూల్లో ఉంటే జస్ట్ ఒక 10 నిమిషాలు నా టాక్ పెట్టండి. ఐ డోంట్ డిస్కస్ ఎనీథింగ్. నేను వేరేటివేం మాట్లాడను. పిల్లలకు ఒక అవగాహన, అంటే ఆకర్షణ ఎలా ఉంటుంది, ఇవన్నీ మేము చెప్తాము అని సెక్స్ ఎడ్యుకేషన్ను ప్రమోట్ చేయడానికి మేము కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము. కానీ మీరు చేస్తున్న ఇది మాత్రము ఎస్ వీల్ యాక్సెప్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కానీ రియల్లీ ఎక్సలెంట్. ఈ ఏజ్ గ్రూప్ ఉండేవాళ్ళు కొంచెం మనం కంట్రోల్గా చూసుకుంటే ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ సడన్గా ఎప్పుడన్నా అట్లా ఫస్ట్ టైం తెలియకుండా అబ్బాయిలకు పన్నా, అబ్బాయి వచ్చి పేరెంట్స్కి చెప్పిన, అంటే ఆ వీర్యం స్ఖలనం అయిపోయింది, ఆ వైట్ డిశ్చార్జ్ ఏదో వచ్చిందని చెప్పినా భయపడాల్సిన అవసరం 100% లేదు. అది రెగ్యులర్గా న్యాచురల్గా జరిగేది. ఆ అబ్బాయి వయసు దానికి సంబంధించి అది జస్ట్ ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కొంచెం ఆందోళన ఉంటుంది. బట్ అది అలా లాస్ అయిపోయినా ఏదో వచ్చిందన్న 100% ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కూడా ఒకవేళ అలవాటు అస్తప్రయోగం ఉన్నా లేకున్నా కూడా అప్పుడప్పుడు లీక్ అవుతూ ఉన్నప్పుడు కూడా దీని గురించి సీమన్ వచ్చినప్పుడు ఇదేదో ఒక జబ్బులాగానో ఇంకోటి అనుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీకు ఆందోళన ఉంటే మైండ్లోంచి తీసేయడమే కరెక్ట్. పేరెంట్స్ కూడా పిల్లలకి అది చెప్పాలి. ఒక ఫాదరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.